నా కూతురింటి నుంచి శుభలేఖ వచ్చింది. నన్ను అక్కడికి రమ్మని చెప్పారు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు భద్రావతి వినేస్తూ ఉంటుంది. అలా వినగానే ఏంటి ఆ పనోడు నీడ కూడా మన ఇంటి మీద తగలకూడదని ఎన్ని చెప్పాను, ఆడి నీడ తగిలితేనే పరువు తక్కువ అంటే ఆడి పెళ్ళికి వెళ్తామా అని చెప్పేసి శుభలేఖ అయితే లాక్కుంటూ ఉంటుంది భద్రావతి. అలా శుభలేఖ లాక్కొని నీకు ఎంత చెప్పినా వాళ్ళ గురించి మాట్లాడతావేంటి అని చెప్పేసి ఆ శుభలేఖ పట్టుకొని అయితే కాల్ చేయడానికైతే భద్రావతి దేవుడి గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా కోపంగా వెళ్తున్న వాళ్ళ వెనకాతలైతే వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక వేదవతి రామరాజు అయితే శుభలేఖలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ అయితే ఇస్తూ ఉంటారు. తప్పకుండా మా కొడుకు పెళ్ళికి రండి అని అయితే అందరికీ శుభలేఖలు ఇస్తూ ఉంటారు రామరాజు. అలా శుభలేఖలు అందరికీ పంచి నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బుజ్జమ్మ అని చెప్పేసి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు రామరాజు. అలా రామరాజుని చూసి వేదవతి కూడా కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. ఇక బాధపడుతున్న రామరాజుతో అయితే అలా చూస్తూ అలా ఉండిపోతుంది. ఇక భద్రావతి అయితే శుభలేఖ కాల్చడానికి రెడీ అవుతూ ఉంటే ఆగత్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు విశ్వక్. అలా అనేసరికి వెనక్కి చూస్తూ ఉంటుంది భద్రావతి. ఇక విశ్వక్ అయితే వస్తూ ఉంటాడు. వచ్చి తన చేతిలో ఉన్న పేపర్ పత్రికనైతే తీసుకొని కాల్చి కథ అని అయితే అంటూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది భద్రావతి.